ఆయన సమాధి. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు ఆ సమాధి సాక్ష్యం ఇస్తా ఉంది. ఇంచుమించుగా 2020 సంవత్సరాలకు పూర్వం రోమా ప్రభుత్వ అధికారులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి కొరడాలతో కొట్టించి గాయపరిచారు. సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నికోదేము, అరిమత్తయి యోసేపు మరి కొందరు స్త్రీలు పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన దేహాన్ని ఇదిగో నాలో ఈ సమాధిలోనే పెట్టారు. నేను ఆయన్ని బంధించి ఉంచుదామనుకున్నాను, నా వల్ల కాలేదు. 3వ దినాన ఆయన నన్ను జయించి తిరిగి లేచాడు. సమాధిని జయించి తిరిగి లేచాడు. పాతాళమును జయించి తిరిగి లేచాడు. మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి మరణపు ముళ్ళను విరిచినవాడు ఆయన. ఆయన మనకు అభయమిస్తున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఏమని అభయమిస్తున్నాడు చెప్పండి? ఆయన నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచిన వాడు నిత్య జీవము గలవాడు.